చెప్పి మమ్మునేల మోసపుచ్చితరే. మోసగాలు చేసిన గాయం, మోసాలు మిగిల్చిన గాయం యెహోషువ జీవితంలో. betrayal was not just an experience, but it was an internal earthquake that shook Joshua. యెహోషువ జీవితంలో మోసపోయిన దుర్ఘటన అనేది కేవలం ఒక అనుభవం కాదు, అది అంతర్గతంగా ఒక భూకంపంలాగా మిగిలిపోయింది. నమ్మకాలు చీల్చేశాయి, ధైర్యాన్ని ముక్కచెక్కలు చేసింది, జాషువా అనే గుర్తింపును గాయపరిచేసింది. ఎందుకు మమ్మల్ని మోసం చేయాలనిపించింది? లోపల నుంచి ఆక్రోషం వస్తుంది. కానీ నిబంధన ప్రకారం చంపొద్దు. చేసిన సంతకం నిబంధన ప్రకారం. హీజ్ అ మ్యాన్ ఆఫ్ కవర్నెంట్. ఒక నాయకుడు నిబంధన మీద నిలబడతాడు, మాట మీద నిలబడతాడు. మాట ప్రకారం చంపడానికి వీల్లేదు. మాట ప్రకారం వారిని కాపాడాల్సిన బాధ్యత జాషువాదే. ఇప్పుడు వారికి మాట ఇచ్చిన దాన్ని బట్టి సడన్గా న్యూస్ వచ్చింది. ఈ గిబియోన్ల మీద 5 రాజులు ఏం చేశారు? దండయాత్ర ప్రకటించారనేసరికి ఇప్పుడు మరి గిబియోన్లు కాపాడాలి కదా, నిబంధన చేశాడు కదా. కాబట్టి ఇప్పుడు జాషువా పోయి ఏ యుద్ధంలో ఇరుక్కున్నాడండి? ఈ 5 అమోరీల రాజులు యుద్ధం చేసే యుద్ధంలోకి పోయి ఏం చేశాడు? ఇరుక్కున్నాడు. కొన్నిసార్లు మనకు కాని యుద్ధాలు మనం కొన్నిసార్లు దూరాల్సి వస్తుంది. దే ఆర్ నాట్ మెంట్ ఫర్ అస్. మన యుద్ధాలు కావవి. కానీ మనము మోసపోయి, మన భాషలు చెప్పాలంటే ఇతరుల పంచాయతీ మనం రుద్దుకుంటాం, ఇతరుల తలనొప్పిని వచ్చి మనం రుద్దుకుంటాం. ఇలా విషాదకరమైన సంఘటన ఏంటంటే, జాషువా తన కాని యుద్ధాన్ని, మోసపోయిన గాయాన్ని బట్టి ఒకటే తను చేసిన పొరపాటు. 14 వచనం, జాషువా 9:14, ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. జాషువా ఆస్క్డ్ నాట్ కౌన్సిల్ ఎట్ ద మౌత్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఆలోచన, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా ఒక్కసారి తొందరపడ్డాడు. దాని ఫలితమే గిబియోనీలతో చిరకాల నిబంధన చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు జీవితంలో తెలియని తొందరపాటులో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాల్సిన నీవు కొన్ని రాంగ్ డీల్స్లో, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్లో, రాంగ్ బిజినెస్ డీల్స్లో, కొన్నిసార్లు రాంగ్ రిలేషన్షిప్ డీల్స్లో ఈరోజు ఇరుక్కుపోయావా? వారు వాస్తవంగా నీ ముందు చాలా మంచోళ్ళలాగా నటించి మసిబూసి మారడికాయలు చేసి వెన్నెలాంటి మాటలు మాట్లాడి వారి మాటలు వింటూ ఉంటే నీ మనసు గరిగిపోయిండొచ్చుగా. వారు ఒకసారి నటిస్తూ ఉంటే ఇంతకంటే దూతలు ఎక్కడ కనిపించరని బహుశా నీకు అనిపించవచ్చుగా. కొన్నిసార్లు ప్రతి నవ్వు, నీ పక్కన నవ్వుతున్న ప్రతి నవ్వు అది వాస్తవికమైన యథార్థమైన నవ్వు కాకపోయిండొచ్చుగా. కొన్నిసార్లు అది శత్రువు నవ్వే, కానీ నీ పక్షం నా మిత్రుని నవ్వుగా మార్చబడిండొచ్చుగా. కొన్నిసార్లు నీ మీద నీ పక్కనే ఉండి చెప్పుతున్న కథనం వాస్తవంలాగా అనిపిస్తూ అది అవాస్తవమే ఉండొచ్చుగా. కొన్నిసార్లు వారు కారుస్తున్న కన్నీరు నిజమైంది కాకపోయి ఉండొచ్చు కదా. ఈరోజు విషాదగారది అంటే మనలో చాలామంది అలా మోసపోయిన వారు ఉన్నారు. బహుశా ఈరోజు మోసగాళ్ళు చేసిన గాయం కుప్పగూలు చేసిందా? అది కేవలం ఒక అనుభవం కాదు, అంతర్గత మానసిక భూకంపంగా నిన్ను షాటర్ చేసిందా? నేనా నాలాంటి వాడు ఎలా మోసపోయాడండి అని యెహోషువ లాంటి వాడే గుండె బద్దలైపోయిన పరిస్థితిగా ఈరోజు నీ జీవితంలో బిట్రేయల్ సమ్టైమ్స్ మైట్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద మోస్ట్ క్లోజెస్ట్ పీపుల్ ఎవర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అతి సన్నిహితులు బహుశా ఈరోజు నిన్ను నయవంచన చేసి మోసం చేస్తున్నారా? ఎవరు నిన్ను నమ్మావో నువ్వు వారే నిన్ను మోసం చేసి ఈరోజు దేవుని మందిరంలో నేను ఏ బాధలు ఎవరు చెప్పుకోవాలండి, నా బాధలు ఎవరు చెప్పుకోవాలని కన్నీరు మున్నీరే ఏడుస్తున్నావా? కీర్తన 41 9వ వచనంలో Psalm 41:9 అక్కడ కీర్తనకాడు కూడా ఇలా మోసపోయిన పరిస్థితిని దేవుడు తన బిడ్డలను కొన్నిసార్లు అప్పగించాడు. ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. కొన్నిసార్లు నీకు తెలియకనే మోసపోయిన పరిస్థితులు వచ్చిండొచ్చుగా. కొన్నిసార్లు దావీదు లాంటి దైవజనుడే, దేవుని చిత్తము చేయడానికి ఇష్టపడిన వాడే ఒకసారి వచ్చింది, నేను నమ్ముకొని నా స్నేహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమ నెత్తెను. మై క్లోజ్ ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్. ఆలోచించండి, ఎంతో సన్నిహితుడు, విస్తారంగా ప్రేమించి కలిసి భోంచేసి కలిసి సహవసించిన వాడు, దేవుని మందిరంలో కలిసి వెళ్ళారట. అలాంటి సన్నిహితుడే ఇప్పుడు తను ఏం చేశాడు?
నయవంచన చేసి మోసగాడే గాయాలు మిగిల్చేశాడా? ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, కొన్నిసార్లు ఎంత తెలివిగా, ఎంత చాకచక్యంగా, ఎంత కపటోపాయము చేత నటిస్తున్నారంటే వాళ్ళ నటన చూసి యెహోషువ లాంటి వాడు ఏమైపోయాడండి, మన భాషలో చెప్పాలంటే ఫూల్ అయిపోయాడు. విషాదకర సంఘటన ఏంటంటే, కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు నమ్మిన వారు ఇక నా ప్రియులు వీరే అనుకున్నప్పుడు బహుశా నమ్మిన వాళ్ళే నేను మోసం చేసి ఉండొచ్చు కదా. అవును, వాస్తవంగా నువ్వు నమ్మావు కాబట్టే మోసం చేస్తారు. నమ్మకపోతే ఎలా మోసం చేస్తారు? ఇప్పుడు హన్నాని మోసం చేయడానికి వచ్చిన అపవాది సర్ప రూపంలో సర్పాన్ని అవ్వ నమ్మింది కాబట్టే మోసం చేయగలిగింది. నమ్మకపోతే ఎందుకు మోసం చేస్తావు? విషాదకర సంఘటన ఏంటంటే, చివరికి ఎవరు లాయల్గా ఉంటున్నారో వాళ్ళే మోసం చేశారా? ఎవరు నీ ముందు చాలా ఆత్మీయులుగా నటిస్తున్నారో వారే మ్యానిపులేటివ్గా మారిపోయారా? ఎవరు స్నేహితుల్లాగా ఉంటూ అజెండా డ్రివెన్ జీవితంలో వారి దురుద్దేశం లోపల వారు అనుకున్నది వారి క్యాల్కులేషన్స్ ప్రకారము వారిని జీవితంలో జీవిస్తున్నారా? These are not just storms, but these are stories of betrayal. And Joshua was betrayed brutally. భయంకరముగా యెహోషువ మోసపోయిన దృష్టాంతాన్ని చూస్తే ఈరోజు మనలో చాలామంది, అవునండి నేను ఇలాగే మోసపోతూ వచ్చాను, నా స్నేహితుడే నా కొరకు బినామీగా నిలబడమన్నాడు, నా కొరకు జామీన్గా నిలబడమన్నాడు. నేను నిలబడ్డాను ఎందుకంటే వాడు అప్పులు పాలైపోయాడు కదా, వాడు ఆర్థికంగా చాలా కుప్పగూలిపోయాడు కదా, అయ్యో బాధలో ఉండిపోయాడు కదా, అరే వాడిని లేపితే నాకు నా స్నేహితుడు బ్రతికితే బాగును కదా అని జాలి చూపించానండి. వాని కొరకు నేను వెళ్ళి సంతకం పెట్టానండి. వాని పక్షంలో సంతకం పెట్టిన తర్వాత వాడు ఎగ్గొట్టేసి వెళ్ళిపోయాడండి. నమ్మిన తర్వాత ఇప్పుడు అదంతా అప్పులు వచ్చి నా మీద పడ్డాయి. ఇప్పుడు బ్యాంకర్లు వచ్చి నా మీద పడుతున్నారు. ఇప్పుడు నేను బాధపడే పరిస్థితుల్లో నా కుటుంబాన్ని కోల్పోయిన పరిస్థితి వచ్చింది. చెయ్యని తప్పుకుపోయి ఇరుక్కున్నానని ఈరోజు బాధపడుతున్నావో ప్రియ సోదరి సోదరా? ఈ రాత్రికాల సమయంలో దావీదు జీవితం, యెహోషువ జీవితం, వాస్తవంగా మాట చెప్తాను, యేసు ప్రభు జీవితం కూడా నమ్మిన చెలికాడైన ఇస్కరియోతు యూదా యేసు ప్రభు ఏం చేశాడండి? మోసం చేసి అప్పగించేశాడు. ఏమని అప్పగించాడు? ముద్దు పెట్టి అప్పగించేశాడు. ఆ ముద్దు చివరికి యేసు ప్రభు వారిని శత్రుల చేతికి అప్పగించే ముద్దుగా మారిపోయినప్పుడు ఆ గాయం ఎలా ఉండొచ్చో యేసు ప్రభు వారికి తెలుసు. కానీ ఒక మాట చెప్తాను, ఈ లోక రక్షకుడుగా యేసు వారు అత్యున్నతమైన శక్తిగా మార్చబడిన శిలువ మీదకి ఎక్కాలంటే యేసు ప్రభు జీవితంలో మోసం చేసే ఇస్కరియోతు యూదాలు ఉండక తప్పలేదా? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా పట్టాభిషేకం చేయబడాలంటే యోసేపు జీవితంలో తన సహోదరులు మోసం చేసి తన గుంతలో పారవేయక తప్పలేదు. జోషువ ఈరోజు ఏ శరీరం కూడా నీ ముందు నిలబడలేడో అని చెప్పడం మాత్రమే కాదు, ప్రకృతి గజగజలాడి ఒక స్వరం సూర్యుని ఆపేసి, ఒక స్వరం చంద్రుణ్ణి ఆపేసే ఆ సత్తా ఆ స్థాయికి వెళ్ళాలంటే యెహోషువ జీవితంలో కూడా మోసము చేయబడము తప్పలేదు. ఈరోజు బిజినెస్లో కొన్నిసార్లు హై రిటర్న్స్ వస్తాయండి. ట్రై చేయండి, తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. 30 రోజుల్లో డబుల్గా మనీ వచ్చేస్తుంది. ఇలా ఎండిపోయిన రొట్టెలు, ఫేక్ ప్రామిసెస్, ఆ రొట్టెలో జీవం ఉండదు కానీ ప్రామిస్ చేస్తారు. ఏమనంటే త్వరగా చేసేసి తొందర పెడతారు, తొందర పెట్టే దాంట్లో దయచేసి ఇన్వెస్ట్ చేయదో. ఒక దాంట్లో నేను తొందర పెట్టి, ఒక దాంట్లో టైం లేదు, ఈరోజు చేయకపోతే ఇంక కుదరదు, అలాంటి ఒత్తిడితో కూర్చున్న ప్రవర్తన ఏదో ఉన్నట్లయితే యెహోవా కొరకు కనిపెట్టకుండా తొందరపడే పరిస్థితులు వస్తున్నాయా? తస్మా జాగ్రత్త. దేవుని బిడ్డలు కుప్పకూలదని దేవుని సేవకులకు జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు విషాదకర సంఘటన ఏంటంటే, యెహోవా యొద్ద విచారణ తాను చెయ్యకపోయిన ఒక్క తప్పిదం తన పాలిట శాపంగా, చివరికి మంచి ఇంటెన్షన్తో ఉన్నట్టే అనిపించింది. అందరూ చూస్తుంటే అనుభవం కదా జాషువాకి ఎందుకు మోసపోతాడంటే, అనుభవజ్ఞుడైన జాషువా కూడా బలహీనమైన ఘట్టంలో ఏం చేశాడు? మోసపోయాడు. ప్రియ సోదరుడు మాట్లాడతారు, డోంట్ ట్రస్ట్ అపియరెన్సెస్ వితౌట్ ప్రేయర్, డోంట్ ట్రస్ట్ పీపుల్ వితౌట్ సీకింగ్ ద విల్ ఆఫ్ గాడ్, డోంట్ ఎంటర్ కవనెంట్స్ వితౌట్ కౌన్సిల్. అది నిబంధనలు కానీ, బంధాలు కానీ, వివాహాలు కానీ, ఏదైనా సరే దేవుని చిత్తం తెలుసుకోకుండా పొరపాటు చెయ్యొద్దు. డోంట్ బిలీవ్ స్టోరీస్ వితౌట్ డిసర్న్మెంట్ ఫ్రమ్ గాడ్. ఈ రాత్రికాల సమయంలో పీపుల్ లైక్ గిబియోనైట్స్ వేర్ మాస్క్స్, but the real danger was not in their mask, it was absence of God's counsel in Joshua's life. అవును, ప్రపంచంలో తెరలు ధరించి వేషధారులు చాలామంది ఉంటారు. తప్పు వాళ్ళది కాదు, తప్పు నీది. ఎందుకంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడంలో నువ్వు లైట్ తీసుకున్నావు కనుక నువ్వు మోసపోతున్నావు.
ఈ రాత్రికాల సమయంలో ఒక బాధకరమైన మాట జ్ఞాపకం చేస్తాను. అనవసరమైన ఆ ఆహ్వానించని పోరాటంలోనికి జాషువా నెట్టబడ్డాడు. ఇప్పుడు తత్ఫలితంగా గిబియోనులు కాపాడడానికి ఇప్పుడు ఎవరితో వ్యాజ్యం చేయాలి? 5 రాజ్యాలతో గొడవ చేయాలి. 5 రాజ్యాలు ఇప్పుడు చివరికి ఈయనకి ఏమైపోయారు? శత్రువులు అయిపోయారు. ఈ పంచాయతీ నిజంగా జాషువా వెళ్ళాల్సిందా? కానే కాదు. కానీ ఒక చిన్న మోసం తనను తీసుకెళ్ళి ఏం చేసింది? నెట్టేసింది. కానీ ఇప్పుడు ఒక కొసమెరుపు శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నా. ఎందుకు దేవుడు అలా చేస్తాడు మన జీవితంలో? అవును, మన పొరపాటే. మనం కొన్నిసార్లు తెలియకుండానే చేస్తాం, కొన్నిసార్లు నిజంగానే మోసపోయి ఉండొచ్చుగా. కానీ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. బైబిల్ ఒక మంచి మాట రాస్తుంది. ఆదికాండం 50:20. ఈరోజు మోసపోయి గాయాలు బయట బ్రతకలేనండి, నా వల్ల అవ్వట్లేదు, ఎవరిని నమ్మలేని పరిస్థితిలోకి వచ్చేసానని నీ ట్రస్ట్ ఫ్యాబ్రిక్ అంతా ముక్క చెక్కలైపోయి దేవుని మందిరంలో కన్నీరు గారుస్తుంటే ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నా. దేవుడు నీ జీవితంలో ఎవరిని అనుమతించినా సరే ఒక మాట మర్చిపోదు. యోసేపు అంటాడు తన సహోదరులతో, మీరు నన్ను అమ్మేశారు, మీరు నన్ను మోసం చేశారు, మీరు నన్ను ఎంతగానో గాయపరిచారు, కానీ ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నా. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలకు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. యూ ప్లాన్డ్ ఈవిల్ బట్ గాడ్ టర్న్డ్ ఇట్ గుడ్. యూ ప్లాన్డ్ మిస్చిఫ్ బట్ గాడ్ టర్న్డ్ ఇట్ టు బ్లెస్సింగ్. యూ ప్లాన్డ్ యాజ్ అ బ్లండర్ బట్ గాడ్ కన్వర్టెడ్ ఇంటూ అ బ్లెస్సింగ్. ఈరోజు బహుశా మీరు దురుద్దేశంతో చేసిండొచ్చు, కానీ నేను ఒక మాట చెప్తా. ఇఫ్ యూ ట్రస్ట్ ద సావరెంటీ ఆఫ్ గాడ్, దేవుని సార్వభౌమత్వాన్ని నమ్మగలిగితే ప్రజలు నీ చుట్టుపక్కల ఎన్ని గోతులు తవ్వినా, ఎంతగా కీడు చేయాలని ప్రయత్నించినా దేవుడు సమస్తమును సమకూడి నీ జీవితంలో మేలుగానే దేవుడు మార్చే దేవుడైతే ఈరోజు ఆ వాక్యం నీ ఆదరించునుగాక, నిన్ను దీవించునుగాక, నిన్ను ధైర్యపరచునుగాక. ఈరోజు కూలిపోయిన గుండెల్లో ఓదార్పు వచ్చునుగాక. యు మైట్ హావ్ బీన్ బ్రోకెన్ టుడే, బట్ ఐ వాంట్ టు టెల్ యు వన్స్ అగైన్, our God is a God who turns every bad into a blessing, every pain into a promotion, and God's strategy is our God of goodness. All things work together for good. సమస్తము సమకూడి మేలుకే జరుగును. ఈ రాత్రి